ముఖ్యంగా 4000 పెన్షన్ ఆ రోజు అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంట్లో ఉద్యోగం ఉన్న పెన్షన్ ఇస్తామన్నారు. కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు. కానీ 2000 కూడా చక్కగా వస్తలేదు. ఆ 4000 పెన్షన్ అవ్వాతాతలకు ఎప్పటి నుంచి ఇస్తారు? ఇంటికి 2 పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగం ఉన్నా ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఈ ముఖ్యంగా పేదల పక్షాన ఒత్తిడి పెంచాలని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే పోయిపోయిగా ముసలోళ్ళకి అన్యాయం చేస్తారు, గంత పేదవాళ్ళకి వికలాంగులకు అన్యాయం చేస్తారా? వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పి ఇలా వాళ్ళని కూడా మోసం చేసిండ్రు. 100 రోజులు అందరూ 300 రోజులు అయిపోతూ ఉంది, దగ్గర దగ్గర 300 రోజులకు వచ్చింది. అందువల్ల మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మరి ఈ 4000 పెన్షన్ మీద కూడా గట్టిగా పోరాడాలని చెప్పి ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్, వికలాంగులకు 6000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో తొందరగా ఇచ్చే విధంగా, బకాయిలు ఇచ్చే విధంగా పోరాడాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ కానీ ఇతర ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ అంశాలు కూడా దాన్ని బట్టి మాట్లాడతాం. ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయాలి, ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని చెప్పి మా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది. అపాయింట్మెంట్ డే మాత్రమే ప్రకటించాలి. బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. కేవలం అపాయింట్మెంట్ డే నిర్ణయించాలంటే ఏ రోజు నుంచి అమలు చేయాలనే నిర్ణయం తీసుకోక ఈ ప్రభుత్వం 8 నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉంది. సో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా కూడా శాసనసభలో ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన కూడా పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.